విలయత్ బుద్ధ సినిమాను పుష్పతో పోల్చొద్దని మలయాళ స్టార్ పృథ్వీరాజ్ కౌంటర్ ఇచ్చాడు. పృథ్వీరాజ్ ఎప్పుడూ కొత్తదనంతో డిఫరెంట్ కథలతో సినిమాలు చేసే హీరో. జనగణమన, లూసిఫర్, అయ్యప్పను కోసియం, గోట్ లైఫ్ వంటి బ్లాక్ బస్టర్లు ఆయన కెరీర్ లో ఉన్నాయి. ఇప్పుడు అదే రేంజ్ లో కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా విలయత్ బుద్ధ. ఎర్రచందనం స్మగ్లింగ్ తో కూడిన ఎమోషనల్ డ్రామాగా జయన్ నంబియార్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. కానీ కొంతమంది ఈ సినిమాను పుష్పతో పోల్చుతూ కాపీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ పై పృథ్వీరాజ్ స్ట్రాంగ్ గా స్పందిస్తూ, మా సినిమా పుష్ప తర్వాత స్టార్ట్ కాలేదు, చాలా ఏళ్ల ముందే ఇది ప్రారంభమైంది. విలయత్ బుద్ధ నవల ఆధారంగా కథ వచ్చింది. మొదట ఈ కథను దర్శకుడు సాచి నాకు వినిపించాడు. ఆయన మరణం వల్ల ఆలస్యమైంది. తర్వాత ఆయన అసిస్టెంట్ జయన్ నంబియార్ సినిమా చేపట్టాడు. మేము ఎవరి సినిమాను కాపీ కొట్టలేదు, దయచేసి మా సినిమాను మరే సినిమాతో పోల్చొద్దు అని క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరిన్ని సినీ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.